మాస్టర్ సి.వి.వి. నమస్కారం. మాస్టర్ సి.వి.వి. నమస్కారం. అందరికీ నమస్కారం. ద ప్రాబ్లమ్ ఆఫ్ ఫేట్, పెయిన్, వీటి గురించి చూస్తున్న దాంట్లో ఈ సెషన్లో మనం ఇంతకుముందు సెషన్లో సేవియర్స్ అందరికీ కూడా వాళ్ళు ఏ సమస్య నుంచి ఈ ప్రపంచానికి పరిష్కారం ఇవ్వాలనుకుంటున్నారో ఆ సమస్యని వాళ్ళు స్వయంగా అనుభవించి మానవ శరీరంలో దాన్ని అధిగమించినప్పుడే వాళ్ళకి ఆ శక్తి వస్తుందని, వాళ్ళకి అంతర్గతంగా ఎప్పుడూ చెడ్డ శక్తులకి వాళ్ళకి మధ్య, ఆత్మజ్ఞానానికి మధ్య ఒక పోరు, ఒక రణం జరుగుతూనే ఉంటుందని, అందులో వాళ్ళు విజయులైనప్పుడే మనకి సహాయం చేయగలుగుతారని, తమకి తాము శాంతంగా విశ్రాంతిగా స్వర్గానికి వెళ్ళాలి, ముక్తి పొందాలి అనుకునే వాళ్ళకి కాదు, కానీ ప్రపంచంలో అందరికీ రక్షణ ఇవ్వాలి, అందరూ మంచిగా ఉండాలి అనుకునేలాగా సేవ్ చేయాలి ఈ భూమిని అనుకున్న వాళ్ళకి అత్యంత గొప్ప కష్టాలు ఎదుర్కోకుండా ముందుకు వెళ్ళటం అనేది జరగదు అని నారదుల వారు చెప్తూ, భవిష్యత్తులో ఇంకా సమర్థవంతమైన సేవియర్స్ వచ్చే అవకాశం ఉంది అని వాళ్ళ లక్షణాలను కూడా వివరించి చెప్పారు. దాని కంటిన్యూయేషన్ ఇప్పుడు చూద్దాం. He too must grapple with the riddling sphinx and plunge into her long obscurity. ఈ ప్రకృతి అనేది ఒక పజిల్ లాంటిది. ఈజిప్ట్లో స్ఫింక్స్ అని ఒక విగ్రహం ఉంటుంది. ఒక సింహం లాంటి శరీరము, మనిషి తలకాయతో ఉంటూ, అది వరకు రోజుల్లో ఎవరినైనా చిక్కు ప్రశ్నలు వేస్తే వాళ్ళు దానికి సమాధానం చెప్పలేకుండా ఉండేలాంటి ఒక రూపం కింద చెప్తారు స్ఫింక్స్ అనే, దాని రిడిల్ అవదు. అలాగా ఈ ప్రపంచం అనే చిక్కు ప్రశ్న గురించి తెలుసుకోకుండా ఎవరు కష్టాలని అధిగమించలేరు, మనకి సహాయం చేయలేరు. కాబట్టి ఏ ధీరులైతే, ఏ అవతార పురుషులైతే మనకి రక్షణ ఇవ్వాలనుకునే సంకల్పంతో ఉంటారో వాళ్ళు ముందు శత్రువు యొక్క బలం తెలుసుకోవాలి. శత్రువు ఎవరు ఇక్కడ? నెసయన్స్, డార్క్నెస్, ఇగ్నోరెన్స్, నైట్. దీని రహస్యం ఏమిటి? దీన్ని ఎలా అధిగమించాలి, దీనిలో ఏమేమి లక్షణాలు ఉన్నాయి అనేవి వాళ్ళు తెలుసుకోవటం అనేది చాలా అవసరం. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారట? దే మస్ట్ నో ది అపోజిషన్ స్ట్రెంగ్త్, ద ఇన్కాన్షియన్స్ డెప్త్స్, ఇట్స్ వర్కింగ్ అండ్ ఇట్స్ లాస్. దాని నియమాలేంటి అంటే ఈ మాయ యొక్క నియమాలు ఏమిటి? ద వేస్ట్ స్టఫ్ ఫ్రమ్ విచ్ ఆల్ వాజ్ మేడ్, ద డార్క్ పొటెంట్ నెసియన్స్ విచ్ ఈజ్ ఎర్త్ స్టార్ట్. ఈ భూమి మొత్తము ఒక గాఢ అంధకారంలో నుంచి ప్రారంభమైంది అనుకుంటే ఆ మూలం ఏమిటి? ఎలాగైతే అశ్వపతి ట్రావెలర్ ఆఫ్ ద వరల్డ్స్ కింద వరల్డ్ స్టేర్లో వెళ్ళినప్పుడు ద సన్స్ ఆఫ్ ఈవిల్, ద నైట్ ఆఫ్ డార్క్నెస్, వాటన్నింటిలోకి వెళ్ళి అక్కడ ఏముంది అనేది ఎలాగైతే తెలుసుకుని అందులో దాక్కుని ఉన్న సృష్టి రహస్యపు పుస్తకాన్ని తెరిచి చూశాడో, అది చెయ్యకుండా ఎవ్వరూ ఈ ప్రపంచాన్ని ఉద్ధరించలేరు. కాబట్టి ద సేవియర్ మస్ట్ కాల్ లైట్ ఇన్ టు ఇట్స్ డార్క్ ఎబిజమ్స్. తన జ్ఞానం అనే జ్యోతిని ఈ గాఢాంధకారంలోకి తీసుకెళ్ళి చూడాలి. ఎల్స్ నెవర్ కెన్ ట్రూత్ కాంకర్ మ్యాటర్ స్లీప్. ఆ పనే కనుక వాళ్ళు చెయ్యకపోతే ఈ మ్యాటర్లో ఉన్న అజ్ఞానాన్ని, మూఢత్వాన్ని తొలగించటం అవదు. ఆల్ ఎర్త్ లుక్ ఇన్ టు ద ఐస్ ఆఫ్ గాడ్. ఈ ప్రపంచం మొత్తం కూడా దివ్య దర్శనం చేసుకోవాలి అనుకుంటే ఆ అజ్ఞానం అనే తిమిరంలోకి ఈ సేవియర్స్ వెళ్ళి అక్కడ జ్ఞానం వెలిగించాల్సిందే. హీ మస్ట్ క్రాస్ ద సీస్ ఆఫ్ ఫాల్స్హుడ్. అసత్యం అనే సముద్రాలు దాటాలి. ఎంటర్ ద వరల్డ్స్ డార్క్, బేర్ ద హార్ట్ ఆఫ్ ఈవిల్.
చెడు అనే దాని హృదయం ఎలా ఉంటుంది, ఆ చెడు యొక్క హృదయంలోకి వెళ్ళగలగాలి. లెర్న్ ద కాస్మిక్ డార్క్ నెసెసిటీ, ఎందుకుంది ఆ చెడు అక్కడ, ఏం చేస్తే అది పోతుంది, దానికి విరుగుడేమిటి. ఇట్స్ రైట్ అండ్ ఇట్స్ డైర్ రూట్స్ ఇన్ నేచర్ సోల్, ఏ హక్కుతో ఆ చెడు అక్కడ జీవిస్తోంది, ఏం చేస్తే దాన్ని దాటచ్చు, దానికి విరుగుడేమిటి. నో గాడ్స్ డార్క్నెస్ యాజ్ హీ నోస్ హిస్ సన్. ఈ ఎక్స్ప్రెషన్ చాలా బాగుంది. ఎందుకంటే ఈ సృష్టిలో మనం చూసే ఈ అంధకారం, ఈ నెగటివిటీ ఉంది చూడండి, ఇది కూడా ఆయనలో భాగమే అనుకుంటే, ఆయన జ్యోతిస్వరూపుడు అని తెలుసుకోవటం ఎంత అవసరమో, ఆయన పూర్తిగా అజ్ఞానంలో మునిగి ఉన్న రూపం ఏమిటి అనేది తెలుసుకోవటం కూడా అంతే అవసరం ఆ జ్యోతిని అక్కడికి తీసుకెళ్ళాలంటే. ఇంపెరిషబుల్ అండ్ వైజ్ అండ్ ఇన్ఫినిట్, హీ స్టిల్ మస్ట్ ట్రావెల్ హెల్ ద వరల్డ్ టు సేవ్. ఆయన ఎంత ఉత్తముడైన పురుషుడైనా సరే, అవతార పురుషుడు నరక మార్గంలో వెళ్తేనే లోకాన్ని స్వర్గం వైపుకి తీసుకెళ్ళగలుగుతాడు. దెన్ ఇంటు ద ఇటర్నల్ లైట్ హీ షల్ ఎమర్జ్. నరకంలోకి వెళ్ళి ఆ కష్టం ఏమిటో చూసి, ఆ నరకానికి పరిష్కారం ఏమిటి, విరుగుడేమిటి ఆ అంధకారానికి అని చూసినప్పుడే ద సీక్రెట్ లా ఆఫ్ ఈచ్ థింగ్ ఈజ్ ఫుల్ఫిల్డ్. అక్కడ వెలుగు నిండుతుంది. కాబట్టి ఏ చిక్కుముడైతే అక్కడ ఉందో దాన్ని విప్పటానికి, ఏ కారణంతో ఈ సృష్టి ఆ అజ్ఞానాన్ని అలాగ పెట్టి అందులో నుంచి ఇన్ని రకాల అపభ్రంశాలు పంపిస్తోందో దాన్ని మొత్తం సాల్వ్ చేయటం అనేది అవుతుంది. ఆల్ కాంట్రరీస్ హీల్ దేర్ లాంగ్ డిసిడెన్స్. అంటే శత్రు రాజ్యాలు ఉన్నాయనుకోండి, వాటి మధ్యవర్తిగా ఒకడు ఉండి మాట్లాడాల్సిందే, అవునా కాదు? అలాగా ఈ సృష్టిలో ఒకవైపు భగవంతుని దివ్యత్వం ఉంటే, ఇంకోవైపు డార్క్నెస్ అనే ఈవిల్ మదర్ నైట్ ఉండి ఆవిడకి ఆ రాజ్యం ఉంది. ఈ రాజ్యానికి ఆ రాజ్యానికి మధ్య ఈ దేవదూతలే మెసెంజర్స్ కింద ఉండి చేతులు కల్పించేలా చేస్తే, చీకటి చెయ్యి వెలుగు పట్టుకుందనుకోండి, ఇంకప్పుడు ఎక్కడుంటుంది చీకటి? మాయమైపోతుంది. కాంట్రరీస్ అన్నీ పోయి, వైరుధ్యాలన్నీ పోయి, మొత్తం ప్రేమమయము, జ్ఞానమయము, జ్యోతిర్మయము అవుతుంది. దేర్ మీట్ అండ్ క్లాస్ప్ ద ఇటర్నల్ ఆపోజిట్స్. పూర్తి విరుద్ధంగా ఉన్నవి కలుసుకున్నట్లుగా అయ్యి, ఈవిల్ టర్న్ బ్యాక్ టు ఇట్స్ ఒరిజినల్ గుడ్. ముసుగులు తీసేసినట్టుగా ఇప్పటి వరకు నెగటివ్ ముసుగులో రాక్షసులుగా ఉన్న వాళ్ళందరూ కూడాను పాజిటివ్గా అయిపోయేలాగా, ఆ స్పర్శమణి అని చెప్తారు కదా, పారస్మణి, స్పర్శమణి అని. స్పర్శమణి ముట్టుకుంటే మట్టి కూడా బంగారం అవుతుంది అని. మరి ఈ దివ్యత్వం అనేది మొత్తం వెళ్ళి చీకట్లో ముట్టుకుందనుకోండి, అంతా బంగారం అయిపోతుంది. ఇంకా అసలు అక్కడ అంధకారానికి ఆస్కారమే ఉండదు, అంతా ఆనందమయం అవుతుంది. సారో హ్యాస్ లెర్న్ టు వీప్ గ్లాడ్ టీయర్స్ ఆఫ్ హ్యాపీనెస్. అప్పుడు దుఃఖం అనేది కనుక మూర్తిభవించి ఉంటే, ఆ దుఃఖం కళ్ళ వెంట వచ్చే ఆనంద బాష్పాలు తప్ప దుఃఖంతో వచ్చే బాష్పాలు ఉండవు. దెన్ షల్ బి ఎండెడ్ హియర్ ద లా ఆఫ్ పెయిన్. అప్పుడు ఈ భూమి మీద బాధ, నొప్పి అనే వాటి సామ్రాజ్యం పూర్తిగా పోతుంది, మొత్తం దైవ సామ్రాజ్యం అవుతుంది. అప్పుడు ప్రతి ఒక్కళ్ళు ద్రష్టలవుతారు. మనకి నోటితో మాట్లాడితేనే వినటం, అర్థం చేసుకోవటం, చెవులతోటి వింటేనే అర్థం అవటం అనేది కాదు. మన హృదయాల్ని అర్థం చేసుకునేలాంటి జ్ఞానం అందరికీ వస్తుంది. ఏ సీయర్ హెవెన్ బార్న్ షల్ లాడ్జ్ ఇన్ హ్యూమన్ బ్రెస్. ప్రతి ఒక్కళ్ళ హృదయంలోనూ ఆ భగవతత్వం జన్మిస్తుంది. ట్రూత్ కాన్షియస్ వరల్డ్ కమ్ డౌన్ టు ఎర్త్. సత్యమయమైన భూమి అవుతుంది, ఇది సత్యమయమైన భూమి అవుతుంది. మార్టల్ లైఫ్ హౌస్ ఇటర్నిటీస్ బ్లిస్. సత్యంతో పాటు శివం సుందరం, ఆనందమయమైన భూమి అవుతుంది. ద వరల్డ్ రిడీమర్స్ టాస్క్ బీ డన్. అప్పుడు ఈ భూమిని రక్షించాలనుకుంటున్న వాళ్ళ అల్టిమేట్ రక్షణ పూర్తవుతుంది. టిల్ దెన్ లైఫ్ మస్ట్ క్యారీ ఇట్స్ సీడ్ ఆఫ్ డెత్ అండ్ పెయిన్. అది జరిగి మానవులందరూ దైవత్వం తెచ్చుకునే వరకు మరణం అనేది తప్పదు, బాధ అనేది తప్పదు.
అంటే రాణిగారు అడిగిన అన్ని ప్రశ్నలకి నారదుల వారు ఒకటి తర్వాత ఒకటిలాగా ఆన్సర్సు ఇస్తూనే ఉన్నారు. మరి ఎవరో రక్షకులు వచ్చి మనని రక్షించే వరకు ఇది తప్పదు అంటే మనందరం చేతులు కట్టుకుని కూర్చోవడమేనా? మన వంతుగా ఏదన్నా చేసేది ఉందా లేదా? ఏం చేయగలం? మనమేమి అవతార పురుషులం కావు, కానీ మనం ఏం చేయగలం అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు. ఆస్పైర్ టు లవ్ అండ్ పీస్. నీ వంతుగా నీ ఒక్కడిలో రావాల్సిన మార్పు ఏమిటంటే శాంతి కోసం ప్రయత్నం చేయి, అందరినీ ప్రేమించటానికి కృషి చెయ్యి. లీన్ ఆన్ హెవెన్ స్ట్రెంగ్త్ ఫర్ దై సోల్ సపోర్ట్. నీ ఆత్మ పురోగతి కోసం భగవంతుని కరుణ మీద ఆధారపడు. ఆయన బలమే నీ బలం అనేది లోపల నుంచి క్షుణ్ణంగా నమ్ము. మేక్ యువర్ డైలీ వే ఆఫ్ పిల్గ్రిమేజ్. నీ ప్రతిరోజు నీ ఆధ్యాత్మిక ప్రగతిలో ఒక చిన్న సెంటీమీటర్ అయినా ఒక యాత్ర చేస్తున్నాను అనేలాంటి సంకల్పంతో నీ రోజుని మొదలుపెట్టు. ఇవాళకి దేవుణ్ణి పక్కన పెట్టి ఇవాళకి ప్రపంచంలో చేయాల్సిన పనులు చేసుకుని రేపు లేకపోతే వృద్ధాప్యంలో అప్పుడు మొదలు పెడతాను తీర్థయాత్ర అనేలాగా అనుకోకు. నీ ప్రతి క్షణము, నీ ప్రతిరోజు నువ్వు భగవంతుని మార్గం వైపుకి వెళ్ళడానికి ఉన్న ఒక తీర్థయాత్రలో ఒక అడుగు అనేది గుర్తుపెట్టుకో. చెయ్యకూడనిది కూడా ఒకటి ఏంటి అనేది ఇక్కడ చెప్తున్నారు. డోంట్ టేక్ ద డేంజరస్ రోడ్, ద టైటన్స్ రోడ్. రాక్షస మార్గం అది ఎప్పుడూ తీసుకోవద్దు. రాక్షస మార్గం అంటే ఏంటి? క్లైంబింగ్ టు హెవెన్ ఆన్ ఎ స్టెయిర్ ఆఫ్ స్టార్మ్స్, రెస్టింగ్ బై ఫోర్స్ ద ఇమ్మార్టల్స్ రైట్స్. ఇక్కడ నేను మీకు ఒక ఉదాహరణ చెప్తే క్లియర్గా అర్థమవుతుంది. హిరణ్యకశిపుడు తాను అమరుడైపోవాలి, తనకి మరణం ఉండకూడదు, బలవంతంగా తపస్సులు చేసైనా సరే స్వర్గాన్ని తన చేతుల్లోకి తీసుకోవాలి, దేవతలందరినీ తన చేతుల్లోకి తీసుకోవాలి, భూమినంతా తనే దేవుడు అని వేరే ఎవడు లేడు, నేనే దేవుడు అని ఆ మొత్తం సర్వశక్తులు తను నేనులో నింపుకోవాలి అనేలాగా చేసుకోవటం అనేది ఉంది చూడండి. ఎదురు లేకుండా ఆ నేను తనం అలా వెళ్ళటం అనేది రాక్షస మార్గం. ఆ రాక్షస మార్గం తీసుకోవద్దు అని ఇక్కడ సూచన కింద చదువుతాను. ఇప్పుడు మీకు చదువుతుంటే అర్థం అవుతుందని ముందుగా చెప్పాను. క్లైంబింగ్ టు హెవెన్ ఆన్ ఎ స్టెయిర్ ఆఫ్ స్టార్మ్స్, రెస్టింగ్ బై ఫోర్స్ ద ఇమ్మార్టల్స్ రైట్స్. ప్రకృతి నుంచి, జీవితం నుంచి అమరత్వం అనే హక్కుని బలవంతంగా లాక్కుని తమ సొంతం చేసుకోవటం. Heavenward he clambers on a stair of storms, does not wait for the outstretched hand of God to raise him out of his mortality. దేవుడు నాయన నేను నీకు అమరత్వం ఇస్తాను అని చేయి జాపితే అది పుచ్చుకోవటం కాదు, నువ్వేంటి ఇచ్చేది, నేనే పుచ్చుకుంటాను అనేలాగా అన్నీ చీల్చుకుంటూ ముందుకి వెళ్ళే ఆ నేనుతనం. హీ బికమ్స్ ఎ మోనోపోలిస్ట్ ఆఫ్ ద వరల్డ్ ఎనర్జీ. ప్రపంచంలో ఉన్న సర్వశక్తులకి తానే అధిపతి. రావణాసురుడు గ్రహాలని కూడా కంట్రోల్ చేసేవాట. ఏదెప్పుడు ఉదయించాలి, ఏ గ్రహం ఎప్పుడెక్కడ ఉండాలి అనేది కూడా చెప్పేవాడు అంటారు. ఉదాహరణ కింద చెప్తున్నాను. బై హిజ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ హేట్, వైలెన్స్, క్వేకింగ్ ద ఎర్త్ బీనీత్ హిస్ ట్రెడ్, మ్యాచెస్ హిమ్సెల్ఫ్ అగైన్స్ ద ఇటర్నల్ స్కామ్, ఫీల్స్ ఇన్ హిమ్సెల్ఫ్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఎ గాడ్, పవర్ ఈజ్ హిస్ ఇమేజ్ ఆఫ్ సెలెస్టియల్ సెల్ఫ్. ఇటువంటి జీవికి బలం అనేది దైవత్వ లక్షణం, ప్రేమ కాదు, బలం. ఆ బలంతో అందరినీ తన అధీనంలో పెట్టుకుని నేనే దేవుడు అనేలాంటి భావంతో వెళ్తూ ఉండే జీవి కింద మాత్రం అవకు అని నారదుడు అటువంటి మార్గానికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి, వెళ్ళొద్దు అని చెప్తున్నారు ఇక్కడ. దేవుని యొక్క శాంతికి, ప్రేమకి విరుద్ధంగా శత్రువు కింద నిలబడి సర్వశక్తిమంతుణ్ణి, శక్తే సర్వం అనేలాంటి అభిప్రాయంతో ఉండేలాగా వెళ్ళటం, ఇమ్మార్టాలిటీకి లక్షణం కింద అనుకోవటం తప్పు.
ద టైటన్స్ హార్ట్ ఈజ్ అ సీ ఆఫ్ ఫైర్ అండ్ ఫోర్స్. ఆ రాక్షసత్వంలో వాళ్ళ హృదయం నిండా కూడాను శక్తి, ఒక జ్వాల ఉంటుంది. ఏది నన్ను మించింది లేదు అనే ఒక బలం. హీ సీస్ హిజ్ లిటిల్ సెల్ఫ్ యాజ్ వెరీ గాడ్. తను బలానికి బలుపుకి తేడా ఉంటుంది అని చెప్పినట్టుగా ఈ రాక్షసులు తమ బలుపునే బలం కింద అనుకున్నట్టుగా తమ అత్యంత పెద్దదైన అహాన్నే భగవంతుడు అని అనుకుంటూ ఉంటారు. హిజ్ లిటిల్ ఐ హ్యాస్ స్వాలోడ్ ద హోల్ వరల్డ్. ప్రపంచం మొత్తాన్ని ఆ తను అనే తనంలో మింగేసి ఇంక ఎక్కడా దేవుడు అనేవాడు వేరే లేడు. ఎవడరా దేవుడు? అదే కదా, ఎక్కడున్నాడో చూపించు ఆ హరి అని ప్రహ్లాదుణ్ణి అడిగాడంటే దాని మూలకంగానే అడిగాడు. ఎక్కడున్నాడు? హిజ్ ఈగో హ్యాస్ స్ట్రెచ్డ్ ఇన్ టు ఇన్ఫినిటీ. అతని అహంకారమే మొత్తం విశ్వాన్ని కప్పేయటం అన్నమాట. మొత్తం విశ్వాన్ని ఆ విశ్వాత్మలో కలిసి అహంకారం లేకుండా కలవడంలో నుంచి వచ్చేది శాంతి అయితే, ఈ అహంకారమే విశ్వమంతా కప్పితే వచ్చేది గర్వం, అహంకారం, కోపం, నేను తప్ప ఇంకేది ఎదురు నిలవకూడదు అనేలాంటి భావన. ఇది ఈ విశ్వతత్వానికి వచ్చేవి. హీ బిల్డ్స్ ఆన్ ఎ మైటీ వేకెన్సీ ఆఫ్ సోల్. తను కాక ఇంకా తనలో ఇంకొక ఆత్మ అనేది ఉంది అనేది వాళ్ళకి నమ్మరు. అక్కడ శూన్యం. దేవుడు ఉన్నాడా? శూన్యం. దేవుడు లేడు. ఎక్కడున్నాడు విష్ణువు? లేడు. అదే కదా, ఎ హ్యూజ్ ఫిలాసఫీ ఆఫ్ నథింగ్నెస్. నేను తప్ప ఈ భూమి మీద ఇంకేది లేదు. టేక్ నాట్ దట్ స్ట్రైడ్ ఓ గ్రోయింగ్ సోల్ ఆఫ్ మ్యాన్, కాస్ట్ నాట్ దై సెల్ఫ్ ఇన్ టు ద నైట్ ఆఫ్ గాడ్. ఓ జీవా, నారదులు చెప్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ మార్గం ఎన్నుకోకు. భగవంతుని అజ్ఞానం అనే అనంత తిమిరాన్ని మొత్తాన్ని నీలోకి పెట్టుకున్నవాడు అవుతావు. అప్పుడు భగవంతుని యొక్క జ్యోతిని కాదు, అలాంటి మార్గం తీసుకోకు. నీలో లోపలే డివినిటీ ఉంది. ఎన్ ఇంప్రిజన్డ్ స్పార్క్ యెట్ టు బి రివీల్డ్. బయటికి రాకపోయినా ఒక జ్యోతి నీలో ఉంది. ఇప్పటి వరకు బయటికి రాలేదు అంటే నీ కృషి నువ్వేం చేయాలి అనేది చెప్తున్నారు కదా, చెయ్యాలి. కామ్ ఈ సెల్ఫ్స్ విక్టరీ ఓవర్కమింగ్ ఫేట్. నువ్వు ముందు లోపల శాంతం అనేది తెచ్చుకున్నావంటే విధి మీద నువ్వు మొదటి విజయం సాధించినట్లే. బేర్, భరించు ఏదైనా వస్తే. దౌ షల్ట్ ఫైండ్ ఎట్ లాస్ట్ దై రోడ్ టు బ్లిస్. ఏదైనా రాగానే కంగారు పడిపోయి చిన్న చిన్న దేవతలకు వెంటనే ఫలితాలు రావాలి అని పరుగులు పెట్టడం కాకుండా ఆత్మ నిగ్రహం తెలుసుకో. నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోవటం తెలుసుకో. ఓర్పు తెలుసుకో. అంతిమ విజయం నీకు వస్తుంది. ఆ లోపలున్న జ్ఞానజ్యోతి బయటికి ప్రకటితమవుతుంది. ఇంకా రాణిగారు ఇంకొక ప్రశ్న వేశారు. ఆ దేవుడే ఉన్నాడంటారు, ఈ వక్రించి ఈ చీకటి ఈ కుళ్ళులోకి అసలు ఆ దేవుడికి రావాల్సిన అవసరం ఏంటి? అంత ఆనందంగా ఉన్నవాడికి ఇదేం బుద్ధి అని కదా ఆవిడ అడిగారు. ప్రశ్నల లిస్టు చదివాను మనం ముందే. దేవుడికి పని లేదా? మాకు ఇలా కష్టాలు పెట్టి పైన పని లేకుండా కూర్చున్నాడా? లేకపోతే ఆ దేవుడు ఎందుకు ఇట్లాంటి వక్రమైన సృష్టి చేసి ఏమిటి సంతోషిస్తున్నాడు? ఎందుకు మాలో అమరత్వం ఉందంటారు అనేలాంటి ప్రశ్నలు ఆవిడ వేసిన వాటికి ఇక్కడ నారదుల వారు మళ్ళీ వివరంగా సమాధానం చెప్తున్నారు. ఓ మార్టల్ who complains of death and fate, don't accuse anyone for these harms. You have authored your pain. ఈ సృష్టిలో ఓ మార్టల్, మానవుడా, నీ మరణానికి, నీ నొప్పికి, నీ బాధకి కారకుడివి, రచయితవి, సృష్టికర్తవి నువ్వే. ఎక్కడో ఎవరో కూర్చుని ఖర్చుతోటో పట్టించుకోకనో ఆట కోసమో నీ మీద అవి పెట్టారు అనేలాగా అనుకోవటం మానేసాయి. వన్స్ ద ఇమ్మార్టల్ సోల్, సచ్చిదానందమయుడు, క్యూరియస్ ఆఫ్ ఎ షాడో థ్రోన్ బై ట్రూత్, స్ట్రెయిన్ ఫర్ సమ్ అన్నోన్ ఫేస్ peering through night, sensed a negative infinity, a supernal void. A darkened nature lived and held the seed of spirit
హిడెన్ అండ్ ఫెయినింగ్ నాట్ టు బీ. సృష్టి ఇక్కడ ఎందుకు మొదలైంది అంటే ఆ విశ్వకర్త, సృష్టికర్త, పూర్తి వెలుగులో ఉన్న అతను ఒక నీడ, షాడో, వెలుగు వెనకాతల ఉండే షాడో లాగా ఆ డార్క్నెస్ని, నెగటివ్ ఇన్ఫినిటీని ఊహించుకున్నట్ట. ఆ నెగటివ్ ఇన్ఫినిటీ ఎలా ఉంటుంది అని ఎప్పుడైతే ఊహించుకున్నాడో అది ఊహ అంటే సృష్టి. ఆయన ఊహే ఆవిడ వెంటనే దాన్ని రూపం తీసుకొచ్చి సృష్టి కింద చూపిస్తుంది. ఇదిగో బాబు ఇలా ఉంటుంది, నువ్వు అనుకున్న ఊహ అనేది వెంటనే కళాకారుడిలాగా గీసి చూపించేస్తుంది ఆవిడ. కాబట్టి అది కళాఖండం కింద వచ్చింది. ఇది సెన్స్డ్ ఎ నెగటివ్ ఇన్ఫినిటీ, ఎ సూపర్నల్ వాయిడ్, అనంతమైన శూన్యం. అటువైపు అనంతమైన శూన్యం అంటే నిశ్శబ్దము, శాంతి. ఇక్కడ అనంతమైన శూన్యం, అదర్ సైడ్ శాంతి లేదు, ఏమీ తెలియదు. ఇటువైపు అనంతమైన ఇన్కాన్షియన్స్, స్లీప్, డార్క్నెస్ ఇది ఉంది. అప్పుడు ఎ డార్కెండ్ నేచర్ లివ్డ్ అండ్ హెల్డ్ ద సీడ్ ఆఫ్ స్పిరిట్ హిడెన్ అండ్ ఫెయినింగ్ నాట్ టు బీ. ఆ ఆత్మనే లేదు అనేలాగా మొత్తం చీకటితో కప్పేసినలాగా ఈ సృష్టిలోకి వచ్చింది. ఇక్కడ ఉంది కానీ లేదు ఆ ఆత్మ. కాబట్టి ఈ కష్టాలన్నీ ఎవరో సృష్టించలేదు, నీలో ఉన్న ఆత్మే ఆ కోరికతోటి ఈ ఆట ఆడుతూ ఇక్కడికి వచ్చి ఇది జరిగింది. ఇప్పుడు ఇటర్నల్ కాన్షియన్స్ ఒకవైపు అయితే అన్సోల్డ్ ఆల్మైటీ ఇన్కాన్షియంట్ రెండో వైపు కింద, రెండు ఆపోజిట్స్ కింద ఉంటుంది. వెలుగు నీడలాగా, వెలుగు ఆయందే, నీడ ఆయందే. As one drawn by the grandeur of the void, the soul attracted leaned to the abyss. ఈ చీకటి ఎలా ఉంది అని చూడాలి అనేలాగా పైనుంచి కిందికి దిగి వచ్చినట్టయింది. ద అడ్వెంచర్ ఆఫ్ ఇగ్నోరెన్స్. మనిషి ఇప్పుడు పైకి వెళ్ళటానికి చేసేది ది అడ్వెంచర్ ఆఫ్ కాన్షియస్నెస్. మనలో ఉన్న స్పృహని, చైతన్యాన్ని ఇంకా ఇంకా అభివృద్ధి చేసుకుని వెళ్ళటం అనే తిరుగు ప్రయాణం మనది. ఆయనది వచ్చే ప్రయాణం అన్నమాట. ద సర్ప్రైజ్ ఆఫ్ ది అన్నోన్. ఇక్కడ ఈ చీకటిలో ఏం చూశాడు అంటే తెలియంది తెలుసుకోవటం అనే ఒక వింత. ద వూంబ్ ఆఫ్ కెయాస్. అంతా అయోమయంగా ఉంటే అందులో నుంచి మార్గం వెతుక్కోవటం అనే ఆట. ద అన్ఫాథమ్డ్ ఐస్ ఆఫ్ ఛాన్స్ యాజ్ ఇట్ టైర్డ్ ఆఫ్ ఇట్స్ అన్చేంజింగ్ హ్యాపీనెస్. ఆ బ్రహ్మన్ ఎప్పుడూ అత్యంత ఆనందం, సచ్చిత్ కాకుండా ఈ వెరైటీ ఎలా ఉంటుంది అనే సంకల్పంతో వచ్చింది ఈ సృష్టి. ఎర్న్ టు ద పాత్స్ ఆఫ్ గ్రీఫ్, డ్రామా ఆఫ్ పెయిన్, జాయ్ ఆఫ్ క్రియేషన్ అవుట్ ఆఫ్ నథింగ్నెస్. అన్ని కష్టాలు, కళ్ళు మూసేసి కళ్ళకు గంతలు కట్టి దారి కనుక్కోమంటే అదో ఆటగాని మనం అనుకుంటున్నామా లేదా? ఇద్దరు యోధులు పోట్లాడుకుంటే అది కూడా ఒక ఆట అని చూస్తున్నామా లేదా? అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఏమీ లేని చోట ఎలా సర్వైవ్ అవుతారు అని చూడడం అనేది కూడా ఒక ఆట అని అనుకుంటున్నావా లేదా? అలాంటి ఆటలన్నీ కలిపిన ఈ ఆటని చూడాలనుకున్నది నువ్వే పెట్టుకున్నావు ఈ ఆటని. ఎ హ్యూజ్ డిసెంట్ బిగాన్, ఎ జయంట్ ఫాల్. ఎప్పుడైతే ఈ ఆట చూడాలని అనుకున్నాడో ఆ కంప్లీట్ కాన్షియస్నెస్లో నుంచి ఈ కంప్లీట్ ఇన్కాన్షియన్స్లోకి జయంట్ డిసెంట్, ఒక అనంతమైన మెట్టుగా కిందికి జారి పూర్తి చీకటిలోకి వచ్చి కూర్చున్నాడు. ఫర్ వాట్ ద స్పిరిట్ సీస్ క్రియేట్స్ ఎ ట్రూత్. అతను ఆ ఏదైతే సంకల్పం వస్తుందో అది సత్యం అయిపోతుంది. ఎందుకంటే ఆయన సత్యస్వరూపుడు కాబట్టి. ఆ సత్యమే ఈ సృష్టి కింద మరి ఆ జగన్మాత చూపించేసింది. మరి ద సోల్ ఇమాజిన్స్ ఈజ్ మేడ్ ఎ వరల్డ్. ఎ థాట్ దట్ లీప్డ్ ఫ్రమ్ ద టైమ్లెస్ కెన్ బికమ్ ఇండికేటర్ ఆఫ్ కాస్మిక్ కాన్సిక్వెన్స్. ఇప్పుడు ఈ సెంటెన్స్ మనం చాలా ముఖ్యంగా వినాల్సింది. ఎందుకంటే ఎ థాట్ దట్ లీప్డ్ ఫ్రమ్ ద టైమ్లెస్, అనంతుడిలో నుంచి వచ్చిన ఏ ఆలోచన అయినా సరే అది అనంతమైన పరిణామాలకు దారితీస్తుంది. Thus came, born from a blind, tremendous choice,
దిస్ గ్రేట్ పర్ప్లెక్స్డ్ అండ్ డిస్కంటెంటెడ్ వరల్డ్. అందుకని ఆయనలో వచ్చిన ఆ ఒక్క ఆలోచనకున్న అనంత పరిణామాలలో ఈ సృష్టి, ఒక ఆలోచనకి ఫలితం మనం చూసే సృష్టి. ఎ వాస్ట్ డిస్గైజ్ కన్సీల్స్ ద ఇటర్నల్స్ బ్లిస్. కాబట్టి ఇక్కడ ఒక చూడడానికి దుర్భేద్యమైన లాంటి ముసుగు ఆ అనంత శాంతిని, ఆనందాన్ని ముసుగేసి ఉంచారు. ఈ ముసుగుకి ఎవరి శక్తి సహాయం లేకుండా బయటికి రావడానికి ఎప్పుడు కృషి జరగటం అనేది కూడా ఒక ప్రేరణ లోపల నుంచి, అర్జ్. అందుకని ఎవరు మమ్మల్ని తోస్తున్నారు పైకెళ్ళమని అని కదా ఆవిడ అడిగారు. నీకు నువ్వే తోసుకుంటావు, నీకు నువ్వే కష్టం తెచ్చుకుని కష్టం ద్వారా కష్టం ఓవర్కమ్ అవుతూ చిన్న చిన్నగా ముందుకు నడిచే సృష్టికర్తవి, నీ ప్లాన్కి నువ్వే సృష్టికర్తవి అని చెప్పాడు ఆయన. చెప్పాక అప్పుడు ఇంకా అశ్వపతి గారు అడిగారు, ఈజ్ ద స్పిరిట్ రూల్డ్ బై అన్ అవుట్వర్డ్ వరల్డ్? ఆత్మకి తనకి ఒక జ్ఞానం ఉంటుంది, ఆ జ్ఞానంతో ముందుకు నడుస్తుంది అని కదా చెప్తారు. మూర్ఖుడైన మానవుడు కాకుండా ఆత్మ. మరి ఆ ఆత్మ బయట ప్రపంచం యొక్క నియమ నిబంధనల ప్రకారమే నడుస్తుందా? ఈజ్ దేర్ నో రెమెడీ విత్ ఇన్? ఆ ఆత్మ ముందుకు వెళ్ళటానికి, ఈ కష్టాలు దాటడానికి మార్గం ఏమీ లేదా? వాట్ ఈజ్ ఫేట్ ఇఫ్ నాట్ ద స్పిరిట్స్ విల్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఫుల్ఫిల్డ్ బై కాస్మిక్ ఫోర్స్? మీరంటున్న ఈ విధి అనేది ఆత్మ తను తీసుకునే నిర్ణయానికి రూపమా లేకపోతే వేరేనా? సావిత్రి గురించి అడుగుతాడు అశ్వపతి. ఐ డీమ్డ్ ఎ మైటీ పవర్ హ్యాడ్ కమ్ విత్ హర్. నేను తపస్సు చేసి ఆవిడ జన్మ ఎత్తినప్పుడు ఒక దివ్యశక్తి ఆమెలో ఇక్కడికి వచ్చింది అని అనుకున్నాను, భావించాను. ఈజ్ నాట్ దట్ పవర్ ద హై కంపేర్ ఆఫ్ ఫేట్? ఆ శక్తి విధిని మార్చగల శక్తి కాదా అడిగాడు నారదుణ్ణి. అప్పుడు నారదుల వారు సమాధానం చెప్పారట. ఎలాగా? సత్యాన్ని సత్యంతోటే కప్పి చెప్పారట. నారదుల వారికి ఎప్పుడు ఇది మాత్రం ఈ లక్షణం ఇక్కడ ఉంది. ఎక్కడ మన నారదుల గురించి వింటే ఆయన ఒక పట్టాన మనకు అర్థమయ్యే భాషలో చెప్పరు. ఆ భాషని అర్థం చేసుకోగల చాతుర్యం ఎవరికైతే ఉంటుందో, జ్ఞానం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఒకలా అర్థం అవుతుంది, సామాన్యులకి ఇంకోలా అర్థమయ్యేలాగానే ఆయన చెప్తూ ఉంటారు. ఇక్కడ కూడా సత్యం చెప్తున్నాడు, కానీ సత్యాన్ని సత్యంతో కప్పి చెప్తున్నట్ట, అబద్ధంతో కాదు. ఆయన అబద్ధం ఆడ్డు. నారద్ ఆన్సర్డ్ కవరింగ్ ట్రూత్ విత్ ట్రూత్. నారదుల వారు అశ్వపతి అడిగిన ప్రశ్నకి సత్యాన్ని సత్యంతోటే కప్పుతూ ఏం చెప్పారట? ద గాడ్స్ ఫోర్సీ ఈవెన్ వాట్ సీమ్స్ ర్యాండమ్ క్యాజువల్ స్ట్రే ఇన్ యువర్ ఫుట్ స్టెప్స్ హియర్. విధి అంటే ఎక్కడో ఒక మరణమో ఒక జననమో అవే విధి కాదు. మనం అనుక్షణము ప్రతి ఘడియ ఆలోచించేది, చేసేది, మనం తీసే ఊపిరి కూడా మనం ఎలా చేస్తున్నాము అనేదంతా కూడా భగవంతుడు చూస్తూనే ఉంటాడు. రకరకాల దేవతలందరూ కూడా చూస్తూనే ఉంటారు. ద కర్వ్స్ ఆఫ్ లైఫ్ ఆర్ డ్రాన్ ఇన్ఫాలిబ్లీ లెడ్ బై ఎ క్లూ ద కామ్ ఇమ్మార్టల్ కీప్స్. పైనుంచి మనం చేసే ప్రతిదీ తాను చలించకుండా మన ప్రతి చలనాన్ని చూసే ఒక దృష్టి చూస్తూ ఉంటుంది, మనం ఎటు వెళ్తున్నాము, ఏం చేస్తున్నాము అని. హెవెన్స్ వైజర్ లవ్ రిజెక్ట్స్ ద మార్టల్స్ ప్రేయర్. ప్రేమతో ఆ స్వర్గం ఏం చేస్తుందిట? మన అల్పమైన కోరికల్ని తీర్చకుండా, చిన్నపిల్లవాడు మట్టిలో దొర్లుతా అంటే అమ్మ వద్దు అంటుంది. అలాగే కనపడంగానే పెద్ద లడ్డు తింటానంటే కడుపు నొప్పి వస్తుందని అమ్మకి తెలుసు, వాడికి తెలియదు. మనకి ఏది పెట్టాలో అమ్మకి తెలుసు, ఏది చెయ్యనివ్వాలో మన ఆనందం కోసం అమ్మకి తెలుసు. అలాగే హెవెన్ ఇన్ ఇట్స్ లవ్, వైజర్ లవ్, జ్ఞానంతో ఉన్న ప్రేమతో స్వర్గం ఏం చేస్తుందిట? మనకి ఏది ఇవ్వాలో అదే ఇస్తుంది. మనం ఏది అడిగామో అది ఇవ్వదుట. మనం అడిగేవి మనకు మంచివి కావనుకోండి, ఇవ్వదు. అన్బ్లైండెడ్ బై ద బ్రెత్ ఆఫ్ హిస్ డిజైర్. ఆయన ఎంత ఘోష పెట్టినా మానవుడు, పైనున్న దేవతలు అతనికి ఏది అవసరమో అదే ఇస్తారు. అనవసరమైనవి,
అతనికి హానికరమైనవి ఇవ్వరట. ఈ విధంగా మనం విధి అనుకుంటున్నది ఒక చాలా దయామయమైన దేవతల యొక్క సంకల్పంతో జరిగేదే ప్రతిక్షణం అని చెప్తూ నారదుల వారి విధి గురించి అశ్వపతి అడిగిన ప్రశ్నకి ఇంకా వివరంగా సమాధానం చెప్తారు. అది మనం నెక్స్ట్ సెషన్లో చూసుకుందాం. నమస్కారం.